హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బనానా ప్యాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న అరటిపండు ఒకటి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు అరటిపండు తీసుకున్నాను కాబట్టి ఒకటి వాడుకుంటున్నాను. ఒకవేళ మీరు చిన్న సైజు అరటిపండ్లు అయితే 2 తీసుకోండి. కానీ అరటిపళ్ళు మాత్రం చక్కగా మగ్గిందైతేనే ఈ ప్యాన్ కేక్స్ అనేవి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లం, అలాగే ఒక కప్పు పాలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బనానా జ్యూస్ని గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా మొత్తం అంతా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, పిండి అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీతో వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఇందులో అరటిపండు, పాలు, బెల్లం, అలాగే గోధుమ పిండి అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి పిల్లలు ఎప్పుడు కావాలన్నా ఇలా హెల్తీగా బనానా ప్యాన్ కేక్స్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ టేస్ట్ కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇలా పిండినంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మీకు కావాలంటే ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకోవచ్చండి. లేదంటే ఆయిల్ వేసుకోకపోయినా కూడా మనకు ఈ ప్యాన్ కేక్స్ అనేవి చక్కగా వస్తాయి. ఇలా నేను 2 చుక్కల ఆయిల్ వేసుకొని టిష్యూతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేసుకుంటున్నానండి. ఇలా మనం చిన్న చిన్నగా వేసుకుంటే ప్యాన్లో ఒకేసారి 2 లేదా 3 వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ప్యాన్ కేక్స్ ఒకేసారి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనకు ఇవి ఒక సైడ్ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక వీటిని తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. ఇంతే, మనకు బనానా ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. పిల్లలకి చాక్లెట్ అంటే ఇష్టంగా తింటారు కాబట్టి కావాలంటే ఇలా కొద్దిగా ఒక ప్యాన్ కేక్కి చాక్లెట్ అప్లై చేసి దానిపైన ఇంకో ప్యాన్ కేక్ కూడా పెట్టేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. లేదంటే దీనిపైన లైట్గా హనీ వేసుకొని అయినా తినొచ్చండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.